సార్, లైఫ్ లాంగ్ డిజార్డర్ అయిన డయాబెటీస్ని రివర్సల్ చేసుకోవచ్చు అంటున్నారు, అది ఎంతవరకు నిజం? డయాబెటీస్లో 2 టైప్స్ అండి బేసికల్గా చెప్పుకుంటే. టైప్ 1 డయాబెటీస్ విచ్ ఇస్ జెనెటిక్. వాళ్ళకి ప్యాంక్రియాస్లోనే ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదు పాపం చిన్నప్పటి నుంచి. దాన్ని రివర్సల్ చేయడం అనేది ఉండదు. బట్ టైప్ 2 డయాబెటీస్ అనేది ఇట్స్ లైఫ్ స్టైల్ ఇంబ్యాలెన్స్. అసలు ఎవరికి ఉండకూడదు. అంటే మనకి ఒక కంప్లీట్లీ ఫంక్షనింగ్ హెల్దీ బాడీలోని డయాబెటీస్ అనేది రాదు అంటిల్ వీఆర్ 70. ఇంకా ఆ ఏజ్ తర్వాత మనకి ఎలాగో ఫుడ్ ఇంటేక్ తగ్గిపోతుంది, బాడీలోని అన్ని ఫంక్షన్స్ తగ్గుతూ ఉంటాయి. బట్ నవేడేస్ చూసుకుంటే 30 yearsకి యూఆర్ అట్ రిస్క్ ఆఫ్ డయాబెటీస్ అని చెప్పి చాలా మందికి చెప్తున్నారు. అంటే చాలా మంది ఎవ్రీ ఇయర్ వాళ్ళు బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటున్నారు ఎప్పుడు వస్తుందా డయాబెటీస్ అని. సో 30 yearsకి ఎవ్రీవన్ ఇస్ స్కేర్డ్. ఇంతకుముందు 60 years దాకా కూడా ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. అలాంటిది ఇక్కడ ఏం మారింది? సో ఇట్స్ అన్ ఇంబ్యాలెన్స్, ఇట్స్ నాట్ ఎ డిసీజ్. ఏదో దోమ కొడితేనో వైరస్ వల్ల రాలేదు, అది మన లైఫ్ స్టైల్ కరెక్ట్గా లేకపోవడం వల్ల వచ్చింది. ఒకసారి గతి తప్పిన తర్వాత దాన్ని మళ్ళీ తీసుకురావడం కష్టమే, కానీ సాధ్యమే. ఎందుకంటే మన బాడీలోనే అన్నీ ఉన్నాయి కావాల్సిన. అంటే బేసికల్గా డయాబెటీస్ అనేసరికి అందరూ ఇన్సులిన్ మీదే ఫోకస్ పెడతారు, కాకపోతే అక్కడ ఫోకస్ పెట్టాల్సింది లివర్ మీద కూడా అండ్ రెస్ట్ ఆఫ్ ద బాడీ. మెయిన్ మన ఎమోషన్స్, మెంటల్ స్టేట్ మీద కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యాక్సిడెంట్ అయ్యి వెళ్ళారు అనుకోండి హాస్పిటల్కి, మీకు కంపల్సరీ హై డయాబెటీస్ ఉంటుంది. ఒక ప్రెగ్నెన్సీ అంటే ఒక రిస్కీ ప్రెగ్నెన్సీకి వెళ్ళారనుకోండి, కంపల్సరీ షుగర్ లెవెల్స్ ఎలివేట్ అయ్యి ఉంటాయి. మనకి బ్లడ్లో గ్లూకోజ్ అనేది బండిలో పెట్రోల్ లాంటిది, అవసరం. ఎందుకంటే ఇమీడియట్ ఎనర్జీ గ్లూకోజ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. సో బ్లడ్ గ్లూకోజ్ ఈజ్ లైక్ ఫ్యూయల్. కాకపోతే పెట్రోల్ అనేది ట్యాంక్లో ఉండి అవసరమైనంత కార్బొరేటర్లోకి వెళ్ళాలి. అదే ఇప్పుడు ఓవర్ఫ్లో అయింది అనుకోండి, కార్బొరేటర్ డిస్ఫంక్షన్ వచ్చి పిస్టన్ అన్నీ డ్యామేజ్ అయిపోతాయి, బండి చాలా డ్యామేజ్ అవుతుంది, బోర్కి వచ్చేస్తుంది. సో ఒక రకంగా చెప్పాలంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అదే జరుగుతుంది. కాకపోతే ఎలివేటెడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎందుకు వస్తున్నాయి అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. గ్లూకోజ్ లివర్లో ఉంటుంది, మనకి అవసరం ఉన్నప్పుడు లివర్ గ్లూకోజ్ని బ్లడ్లోకి పంపిస్తుంది. సో దానికి ఆ మెసేజ్ ఇచ్చేది ఏంటి? మన అడ్రినలిన్ గ్లాండ్స్ కిడ్నీస్ పై నుండి. వీటిని అడ్రినలిన్ని ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అంటాం. సో మనకేంటి అవసరం ఉంది, ఏదో అక్కడ ఏదో జరగబోతుంది, క్రైసిస్ రాబోతుంది అన్నప్పుడు గ్లూకోజ్ని పంప్ చేస్తుంది బ్లడ్లోకి, అవసరం ఉంటుంది కాబట్టి. సో అవసరం ఉన్న పని అయిపోయిన తర్వాత, అవసరం ఉన్న గ్లూకోజ్ని వాడుకున్న తర్వాత అవసరం లేని దాన్ని బ్రేక్ డౌన్ చేయడానికి ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని పంపిస్తాయి. బట్ అక్కడ మెసేజ్ కరప్ట్ అయింది అనుకోండి, ఇన్సులిన్ వచ్చి బ్రేక్ డౌన్ చేసింది, చేసిన తర్వాత కూడా మళ్ళీ ఏదో క్రైసిస్ ఉందని చెప్పి ఏదో మెసేజ్ వచ్చింది, అప్పుడు మళ్ళీ గ్లూకోజ్ వస్తుంది. సో దానికి ఏంటి కొన్ని కారణాలు? మన మెంటల్ యాజిటేషన్. మెంటల్గా మనం పీస్ఫుల్గా లేనప్పుడు, ప్రశాంతత లేనప్పుడు ఊరికే ఏదో ఒక ఫిజికల్గా కూడా చాలా రెస్ట్లెస్నెస్ వస్తుంది. ఆ రెస్ట్లెస్నెస్ వల్ల పెరుగుతూ ఉంటుంది. ఇవాళ రేపు మనం చేసే పనులన్నీ ఏంటి? ఏదో కూర్చొని ఆఫీస్ జాబ్స్. సో ఎక్కువ ఇంటరాక్షన్, ఎక్కువ మెంటల్ యాంగ్విష్ ఉంటుంది. ఒక డెడ్ లైన్ మీట్ అవ్వాలని కంగారు, అయ్యో మన ప్రెజెంటేషన్ నచ్చుతుందో లేదో అని ఒక వరీను, లేకపోతే ఇప్పుడు ఇంటర్వ్యూ బాగా వస్తుందో లేదో. సంథింగ్ ఈజ్ రన్నింగ్ అట్ ద బ్యాక్ ఆఫ్ అవర్ మైండ్ విచ్ ఇస్ అదే అడ్రినలిన్ గ్లాండ్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. తద్వారా బ్లడ్లో గ్లూకోజ్ కూడా ఎక్కువ అవుతుంది. కానీ దాన్ని యూజ్ చేసుకునేంత ఫిజికల్ యాక్టివిటీ చేయట్లేదు. సో ఇప్పుడు బండిలోకి పెట్రోల్ ఎక్కువ వస్తుంది, వచ్చినప్పుడు బాగా రైజ్ చేసాం అనుకోండి, అది బర్న్ అవుతుంది, కానీ మనకి అది బర్న్ అవ్వట్లేదు. సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే డయాబెటీస్ రాకుండా మేనేజ్ చేసుకోవడానికి ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. రోజంతా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. రెండోది రిలాక్సేషన్ ఉండాలి, మెంటల్గా ఫిజికల్గా కూడా.
కాసేపు సేద తీరేటట్టు ఉండాలి. అంటే అట్లీస్ట్ ప్రతి అవర్ ఒక 5 minutes ఎంతో కొంత టైం తీసుకొని బ్రీత్ అని చెప్తున్నారు కదా ఇవాళ రేపు, అది చేసినా పర్లేదు. సో ఏంటి, యోగా, మళ్ళీ మనకి మెడిటేషన్లో లేకపోతే ఇవన్నీ చేసినప్పుడు కూడా కొంత హెల్ప్ అవుతుంది. మూడోది డైట్. లివర్ని ఓవర్ స్టిమ్యులేట్ చేసే డైట్, ఎక్కువ మసాలాలు కానీ మీట్స్ కానీ మిల్క్ వీట్ ఇవన్నీ ఎక్కువ తీసుకుంటున్నాం. దీంతో మీకు చూడండి ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి చాలా మందికి డయాబెటీస్ కూడా వస్తుంది. ఎందుకంటే ఆ లివర్ ఫంక్షనాలిటీ పాడవుతుంది, ఆ టాక్సిక్ ఓవర్లోడ్ ఎక్కువయ్యి అది గ్లూకోజ్ స్టోర్ చేసుకోలేక బ్లడ్లోకి డంప్ చేసేస్తుంది. ఇంకొకటి అంటే బేసికల్గా మనం రూట్ కాజ్కి వెళ్ళాం అనుకోండి, డయాబెటీస్ అనేది మూలాధార చక్రంలో ఇంబ్యాలెన్స్. మూలాధార చక్రంలో ఇంద్రుడు ఉంటాడు. అంటే ఇంద్రుడి రోల్ ఏంటి, దేవతలకు రాజు. అంటే మన బాడీలో ఇంద్రుడి రోల్ ఏంటంటే మన ఫిజిక్, మన పర్సనాలిటీ, మన ఈగో. ప్రతి మనిషికి ఒక పర్సనాలిటీ ఉంటుంది కదా, ఆ పర్సనాలిటీ మెయింటైన్ చేసేది ఇంద్రుడు. ఆ ఇంద్రుడికి పదవీ భ్రష్టుడు అయినప్పుడు, కాన్ఫిడెన్స్ పోయినప్పుడు మన పర్సనాలిటీ మొత్తం డిస్ట్రాయ్ అవుతుంది. డయాబెటీస్ కూడా చూడండి మీరు, అదే డయాబెటీస్ ఉన్న వాళ్ళు డయాబెటీస్ రాకముందు ఎంత డైనమిక్గా ఉంటారు, డయాబెటీస్ వచ్చిన తర్వాత మొత్తం అంతే వీక్ అయిపోతారు, మజిల్ మాస్ కోల్పోతారు, ప్రోటీన్ బిల్డ్ అవ్వదు, అండ్ ఫుడ్ ఏది పడితే అది తినలేరు, ఆనందంగా ఉండలేరు. ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా యూరిన్ మీద ఫ్రీక్వెన్సీ ఎక్కువయ్యి కంట్రోల్ తప్పిపోయి అన్ని ప్లాన్ చేసుకొని చాలా జాగ్రత్తగా బతకాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆ యాటిట్యూడ్, అంటే మన లోపల వచ్చిన జడ్జ్మెంటల్ ఎర్రర్స్ని సెట్ చెయ్యాలి. సో క్లియర్ కాన్షియన్స్ పెట్టుకొని ఫిజికల్ యాక్టివిటీ చేసి మన మెడిసిన్స్ తీసుకొని డైట్ రిస్ట్రిక్ట్ చేసుకుంటే దాన్ని మెల్లిమెల్లిగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. బట్ ఒకసారి వచ్చిన తర్వాత తగ్గిపోయింది నాకు అని చెప్పి మళ్ళీ ఫ్రీగా ఉండడానికి అవ్వదు. ఎందుకంటే దిస్ ఇస్ ఎ లైఫ్ స్టైల్ ఇంబ్యాలెన్స్. దీన్ని మెయింటైన్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎవరైనా బాడీ బిల్డర్ ఉన్నాడండి, కష్టపడి బాగా బాడీ పెంచాడు కొన్ని రోజులు, ఒక 3-4 years. ఒకసారి బాడీ వచ్చేసింది కదా అని వదిలేస్తే ఉండదు కదా, కరిగిపోతుంది, ఫ్యాట్ వచ్చేస్తుంది. దాన్ని మెయింటైన్ చేసుకోవడానికి ఒక బేస్ లెవెల్ ఎక్సర్సైజ్ అన్నా చేసుకుంటా ఉండాలి. అంటే రోజు 5 గంటలు కష్టపడినాడు, కనీసం రోజు 1 గంట అయినా కష్టం చేయకపోతే అక్కడ అది మెయింటైన్ అవ్వదు. సో అట్లీస్ట్ బేసిక్ స్టెబిలిటీని మెయింటైన్ చేసుకుంటా ఉండాలి. ఎందుకంటే ఇట్స్ అన్ ఇంబ్యాలెన్స్, ఇట్స్ నాట్ ఎ డిసీజ్. ఎప్పుడు నువ్వు బ్యాలెన్స్ తప్పినా కానీ అది మళ్ళీ రివర్ట్ అవుతుంది. వర్కౌట్స్, ప్రాపర్ డైట్, దాంతో డయాబెటీస్ వచ్చినా కూడా మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు అంటారు. అంటే డయాబెటీస్ తగ్గిన తర్వాత దీంతో మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ అది కంపల్సరీ. ఎవరికైనా కానీ డయాబెటీస్ ఉన్నా లేకపోయినా కానీ మంచి ఆహారం తినాలి, మంచి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. అంటే ఇవాళ రేపు మనం పొలాల్లో పని చేయట్లేదు, ఎక్కువ నడవట్లేదు, ఏం చేయట్లేదు కాబట్టి కంపల్సరీ ఎక్సర్సైజ్ కంపల్సరీ అయిపోయింది. ఒకప్పుడు ఎక్సర్సైజ్ కంపల్సరీ కాదు, ఎందుకంటే బాడీ ఫిజికల్ యాక్టివిటీ ఉండేది. ఇప్పుడు అది ఒక కంపల్షన్ అయిపోయింది. అట్లీస్ట్ ఒక 1 hour అన్నా కానీ ఆ శరీరంలో ఉన్న టాక్సిన్స్ని బయటకు పంపించి స్వెట్ అవుట్ అయ్యి క్లియర్ చేసుకోకపోతే బాడీ డయాబెటీస్ కాకపోతే ఇంకొకటి వస్తుంది. కాకపోతే వీటితో పాటు డయాబెటీస్కి ఏంటంటే ఒక ప్రశాంతమైన మనసు కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదో వేరే వాళ్ళ మీద పోటీ పెట్టుకొని నాకు అది కావాలి ఇది కావాలనుకొని అది మనకు అందలేదని డిసప్పాయింట్ అయినప్పుడు ఎస్పెషల్లీ డయాబెటీస్ వస్తుంది. అండ్ మానసికంగా మనం ఎంత ప్రశాంతంగా ఉంటే అంత రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, మనం మళ్ళీ డయాబెటీస్ రాకుండా కూడా ఉంటుంది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ కన్జ్యూమ్ చేయాలి? యూజువల్గా డైరెక్ట్ గ్లూకోజ్ వచ్చే ఫుడ్ని అవాయిడ్ చేసుకుంటే మంచిది. అంటే ఫ్రూట్స్ కానీ అలాగే ఈ డేట్స్, షుగర్ ఉన్నవి ఎక్కువ కంట్రోల్డ్గా తీసుకోవాలి. ఎప్పుడైనా కానీ ఒకేసారి తీసుకోకుండా. అట్ ద సేమ్ టైం ఏంటంటే లివర్ని ఓవర్ స్టిమ్యులేట్ చేసే ఫుడ్ అంటే మీట్, ఎగ్, పాలు, గోధుమలు, మసాలాలు ఇవి అవాయిడ్ చేస్తే మంచిది. అంటే డైజెషన్ క్లియర్గా ఉంచుకొని కొంచెం ఆ వేడిని తగ్గించేటట్టు పెరుగు, మజ్జిగ ఇలాంటివి తీసుకుంటుంటే మంచిది. దాంతోపాటు మనకి త్రిఫల చూర్ణం బాగా హెల్ప్ అవుతుంది. అలాగే ఇప్పుడు చ్యవన్ప్రాష
ఇవన్నీ కూడా మన లివర్ని ఏవైతే యాక్టివేట్ చేసి మనకి మంచి డైజెషన్ ఇంప్రూవ్ చేస్తాయో అలాంటి ఆహారం తీసుకుంటా ఉంటే మనకి డయాబెటీస్ రాకుండా ఉంటుందండి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ధాత్రి హెల్త్.